వేములవాడలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు కళ్యాణ మండపాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. సత్రం అధ్యక్షులు కోయినేని బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ కు సంఘ సభ్యులు హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కులం అంటే బలం, బలగమని పేర్కొన్నారు. ఈ మండప నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించిన ఆయన ఇది ముఖ్యంగా నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మున్నూరు కాపు ఐక్యతకు తన వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండం దేవయ్యతో పాటుగా సంఘ సభ్యులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందుబాటులోకి రావడం వల్ల అనేక మందికి ఉపయోగపడే విధంగా ఒక సామాజిక భవనం వచ్చిందంటే, ఒక కళ్యాణ మండపం వచ్చిందంటే అనేక మందికి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ సమావేశాలు ఏర్పడేసుకున్నప్పుడు కానీ చర్చించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కళ్యాణ మండపాలు గతంలో కాకుండా ఏ కార్యక్రమం చేసినా చక్కటి సౌకర్యాలు ఉండే విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసే క్రమంలో అనేక మంది కళ్యాణ మండపాలలో మరి శుభకార్యాలు చేసిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఒక చక్కటి స్థలాన్ని ఎంపిక చేసుకొని ఈ స్థలంలో మా కులం కొరకు, మా సామాజిక వర్గం కోసం భవిష్యత్తులో పేదవారికి కూడా ఏదైనా కార్యక్రమాలు అవసరపడ్డప్పుడు ఉపయోగపడి ఉంటుందని చెప్పని ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక మంది రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సహచర నాయకులతో పాటు మున్నూరు కులం ఉన్నటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి వారి దగ్గర కూడా వెళ్ళి వారి దగ్గర సహకారం తీసుకునే క్రమంలో అవకాశం ఇచ్చారు. వెంటనే కొట్టమని చెప్పి చెప్పేటువంటి సందర్భంలో వారందరికీ కూడా మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పినట్టు నేను కూడా వారికి అభినందనలు అందజేస్తూ ఉన్నా. దాతలందరికీ కూడా ఈ ఏదైతే రాజరాజేశ్వరి కళ్యాణ మండపం కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సహకారం చేసినటువంటి వారందరికీ కూడా మీరు అభినందించడానికి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, అంటే అన్ని దానాల్లో కంటే అన్నదానం కింద అని చెప్పినటువంటి అన్ని దానాల్లో కన్నా పేదవారికి సహకారం అందించినటువంటి సామాజిక భవనాలు కనుక నిర్మాణం చేసినందుకు కూడా చేసుకున్నట్టు వారికి అంత మంచి జరిగే సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితులలో వారికి అంత మంచి జరిగే భగవంతుని సందర్భంగా మేము ప్రార్థన చేస్తూ చక్కటి అవకాశం. అది ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో సరిపోతే పైన కూడా రెగ్యులేషన్లో లేదంటే రెగ్యులేషన్ అంటే కళ్యాణ మండపం సంబంధించినటువంటి భవనంలాగా ఏదైనా చేసుకుంటూ బాగుంటుందని సూచన చేస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేసి ఏం జరుగుతుందో బాగుంటుందో దానికోసం ముందుకు చూడడం కోసం మీరు చేసే ప్రయత్నంలో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే వేములవాడ పట్టణంలో మీ అందరి సహాయ సహకారాలతో, మీ ఆశీస్సులతో, మీ యొక్క నిండు మనసుతో, దేవునితో శాసనసభ్యులు ఎంపికైన తర్వాత నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా వెనక్కి వెళ్లే విధంగా కాకుండా చక్కటి నిర్ణయాలతో మనం ముందుకు పోతున్న పరిస్థితులు చూస్తూ జరుగుతున్న అభివృద్ధిని కళ్ళ ముందు కూడా కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయినటువంటి కార్యక్రమంలో మీ అందరి సహకారం ఉండే విధంగా మీ అందరి సహకారం అందాలని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు కులం ఒక బలం, ఒక బలగం కూడా, అందులో ఏమాత్రం కులం ఒక బలము, ఒక బలగం, అందులో ఏమాత్రం ఉండడం లేదు. కానీ సందర్భాన్ని బట్టి సద్గురు విద్యకు వేదిక అన్ని పార్టీల వాళ్ళు ఆయా సందర్భాల్లో ఎవరికి ఏది అందుతుందో ఆ అందేక్రమంలో మీరందరూ కూడా ఏకమైన సందర్భాన్ని తీసుకుంటే దానికి సార్థకత ఉండే విధంగా ఉండేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో, ఆ ప్రయత్నంలో పెద్దలు ఎవరికి ఏ కులానికి సంబంధించిన పెద్దలైనా ఈరోజు ప్రయత్నం చేసే సందర్భం ఉండాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంది. మరి కొందరు మాట్లాడినప్పుడు కూడా మనం ఈరోజు వ్యవసాయంపై ఆధారపడేటువంటి కులంగా మరికొన్ని నిధులు కూడా రావడం, ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ జరిగి మరో 100,000 వరకు మనం చేసుకున్న కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో భక్తుల సంఖ్య వేములవాడకు రాక సంఖ్య పెరగడం వల్ల కూడా ఈరోజు మన పేరులో ఉన్నటువంటి అన్ని కులాలకు ఉపాధి దొరికే విధంగా వ్యాపార వర్గంలో ఓడల కోసం కూడా అవకాశం ఉండే విధంగా ఇది చైతన్యం అంటే వేల పట్టణం దినదినం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మరింత వేగంగా చక్కటి పట్టణంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కులం కూడా చేసేటువంటి ప్రయత్నం, అందులో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమానికి మరింత ముందుకు తీసుకుపోతూ ఒకరికొకరు తోడుగా ఉండి ప్రయాణం చేద్దామని మన సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా బాలయ్య గారు అధ్యక్షులుగా ఏదైతే ఇప్పుడే రమేష్ గారు కానీ కోజన్ గారు మాట్లాడుకుంటూ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఏదైతే అనుకుంటున్నో పైన ఏదైతే వేయాలనుకుంటూ దానికి సంబంధించి మరోసారి చెప్తున్న సహకారం ఉంటుందని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ
మరోసారి ఈరోజు ఇక్కడ వేములవాడలో మున్నూరు కాపు సంబంధించినటువంటి చక్కటి కళ్యాణం ఫోటో రావడం ఆనందదాయకం, శుభదాయకం. సందర్భంగా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యవర్గానికి, గత కార్యవర్గానికి, ఇంతకు ముందు కార్యవర్గానికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి